ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు రావడానికి మరో 40 రోజులు పడుతుంది. ఇప్పటికే పలు ఛానల్స్, పలు సర్వేలు ఇంకా జరుగుతున్నాయి ఓటర్లు ఎవరి వైపు మొగ్గారని తెలుసుకోవడానికి. అయితే ఎన్నికల వేళ కీలకమైన పోల్ మేనేజ్మెంట్ లో బాబును కొట్టేవారు లేరన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి పోల్ మాస్టర్ ను దెబ్బేయటం అంటే మామూలు కాదు. కానీ ఆ రికార్డు జగన్ పేరిట నమోదు కావటం ఖాయమన్నమాట ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. ఎందుకిలా, ఎక్కడ తప్పు జరిగింది, బాబు ఎక్కడ దెబ్బతిన్నారు అన్నవి ప్రశ్నలుగా మారాయి. ఏపీలో జరిగిన పోలింగ్ ను చూస్తే బాబు బ్యాచ్ చేసిన తప్పులు చంద్రబాబుకు శాపంగా మారనున్నట్లు చెబుతున్నారు. పోల్ మేనేజ్మెంట్ లో బాబు దిట్టే అయినప్పటికీ ఈసారి నలువైపుల నుంచి వెల్లువెత్తిన ఒత్తిళ్లలో నలిగిన బాబు సరిగ్గా ప్లాన్ చేయలేకపోయారని చెబుతున్నారు. ఇక ఆయన వేసిన వ్యూహాన్ని అమలు చేసే విషయంలోనూ తెలుగు తమ్ముళ్ళు అంత శ్రద్ధగా లేరని చెబుతున్నారు. తమ అధినేత అమలు చేసిన పసుపు కుంకుమ, రైతు రుణమాఫీతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు తమను గెలిపిస్తాయన్న అతి విశ్వాసం టీడీపీని కొంప ముంచడం ఖాయమంటున్నారు. 2014లో జగన్లోను, జగన్ బ్యాచ్ లోను కనిపించిన ఓవర్ కాన్ఫిడెన్స్ ఈసారి బాబులోను, బాబు బ్యాచ్ లోను కనిపించిందన్న మాట వినిపిస్తుంది. ఇదే బాబును ముంచేనుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వాదనలో నిజం ఎంతన్నది మే 23 నాటికి కాని తేలదు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పుడు 2014లో కేవలం 2% ఓట్లతో జగన్ ఓడిపోయాడు. ఇప్పుడు 2019లో వైఎస్ఆర్సీపీ దుమ్ము దులిపేయడం ఖాయమని వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాక టీడీపీకి 40 ఏళ్ల అనుభవ శైలికి చుక్కలు చూపడం ఖాయమంటున్నారు. చూడాలి ఏం చేస్తారో రానున్న రోజుల్లో.